నంద్యాల ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేఏకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ను ప్రారంభించిన ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాల పట్టణంలోని ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కేఏకే బ్రదర్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక జిమ్ పరికరాలతో ఏర్పాటు చేసిన కేఏకే వెల్నెస్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభోత్సవంలో తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్య అతిథిగా పాల్గొని తన చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ నేటి సమాజంలో ఆరోగ్య పరిరక్షణకు శారీరక దృఢత్వం ఎంత అవసరమో ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ యోగా, జిమ్, వాకింగ్, స్విమ్మింగ్ లేదా ఏదో ఒక క్రీడను తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకోవాలని కోరారు. శారీరక దృఢత్వం మనసుకు సంతోషాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. అలాగే నంద్యాల యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. ఇక జిమ్ నిర్వాహకులను అభినందిస్తూ నంద్యాల యువకులకు బాడీ బిల్డింగ్ లో శిక్షణ ఇచ్చి జాతీయ స్థాయిలో రాణించేలా కృషి చేయాలని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిమ్ నిర్వాహకులు అజీం, ఉస్మాన్ ఖనీ, కరీముల్లా, అబూబకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల ప్రజలకు అందరికీ శుభవార్త. మన ఇండియన్ జిమ్ నంద్యాలలో 30 సంవత్సరాల నుంచి ముందు నుంచి జరుగుతుంది. మళ్ళీ కొత్తగా ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో కూడా మన మొత్తం నంద్యాల యువకులకు మొత్తం నంద్యాల ప్రజల కోసము ఆరోగ్యం కోసం ఈ కాలంలో చాలా మంచి ఒక బహుమతి అంటే మనుషులకు ఆరోగ్యం ఉండాలా, దానికోసమే మనం అందరి ఆలోచించే తక్కువ ఫీజులోనే మన ఎన్టీఆర్ కాంప్లెక్స్ లో ముందు నుంచి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్న జిమ్ మళ్ళీ మనము కొత్త సామాన్లు తెచ్చి ఇండియన్ జిమ్ అని మళ్ళీ మొదలు పెట్టాము. అందరూ రాండి, అందరూ మనం సహకరిస్తాము. మన ఫిరోజ్ అన్న వచ్చి ఈరోజు ఓపెనింగ్ కూడా చేసినారు. ఈరోజు ఇండియన్ వెల్నెస్ జిమ్ అంటే మళ్ళీ అక్కడి నుంచి షిఫ్ట్ అయ్యి కొత్త సామాన్తో ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇక్కడ మన అజీం భాయ్కి, వాళ్ళ బ్రదర్స్కి, ఉస్మాన్ ఖనీ అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే యువకులు చాలా మంది వస్తున్నారు. ఎందుకంటే ఆరోగ్యం చాలా అంటే మనం అంతా కాన్సన్ట్రేషన్ చేసేదే ఆరోగ్యం మీద. దానికోసం యువకులకు అందరికీ చెప్తున్నాను, మనం ఎంత పని చేస్తే కూడా ఆరోగ్యం కూడా మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాలి. దానికోసం మళ్ళీ ఒకసారి వీళ్ళంతా బ్రదర్స్ అందరికీ నేను అదే ఆల్ ద బెస్ట్ అంటాను. ఇట్లాంటి ఇంకా 2-3 మీరు జిమ్లో నంద్యాలలో పెట్టాలని కోరుకుంటూ సెలవు.